ఈరోజు అఖండ టూ ద్వారా ఈరోజు నాకు ఈ పరిశుభ్రను దాసరి గారి దగ్గర అవార్డు నాకు వచ్చింది. నేను గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఇదే రోజు నేను బాలయ్య గారితో సింహ అనే సినిమాకి 16 సంవత్సరాలు ఈ రోజు 16. సో అదే రోజు ఈ అవార్డు నాకు ఇస్తున్నామని చెప్పి మా ప్రభు గారు ఆయన సార్ గారు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది అంటే సార్ మేము మామూలుగా చిన్నగా ఇలా చేస్తున్నాం అది ప్రసాద్ గారు థియేటర్లో చేస్తున్నాము. అవార్డ్స్ అంటే మళ్ళీ అంత హై దీనికి వెళ్ళడం మేము ఉన్నదంలో ఇలా చేస్తామని అంటే నేను ఒకే మాట చెప్పాను, అది దాసరి గారు అవార్డు అంటే దర్శకుడికి తండ్రి లాంటి ఆయన అవార్డు. ఈ పరిశ్రమకి తండ్రి లాంటి ఆయన అవార్డు తీసుకోవడానికి మాకు పెద్ద అవసరం లేదు, ఇదే చాలా పెద్ద అవార్డు. దాన్ని ఆయన లేకపోయినా సరే ఆయన జ్ఞాపకాలని, ఆయన జర్నీని, ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చూడండి. నిజంగా జరిగింది సార్. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజుకి ఎథిక్స్తో కొంతవరకు సొసైటీ నడుస్తుంది. వాన్స్ ఈ తరం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా అర్థం కాదు, ఆ పరిస్థితి వెళ్తుంది. అలాగే దాసరి సినిమా ఎందుకు గుర్తు చేశానంటే సినిమా చూసి ఆయన స్పందన ఆ రోజు సక్సెస్ మీట్ ఆయన చూడాలి. అది ఎంత చెప్పినా తక్కువే. అది ఈ రోజు ఒక బయట వేస్తే అది అందరూ అలా చూడాలి, అంత అద్భుతంగా చెప్పారు దాని గురించి, సినిమా గురించి. దాని తర్వాత మళ్ళీ నాకు దమ్ము ఎన్టీఆర్ దమ్ముని తీసిన తర్వాత అది చూసిన తర్వాత ఆయన ఒకటి అడిగారు, మా గోయపట్టి మనం సినిమా చేద్దాం, అది పవన్ కళ్యాణ్ గారితో చేద్దాం అన్నాడు. ఆ రోజు అడిగిన తర్వాత అనుకోకుండా ఆయన సెంట్రల్ మినిస్టర్ అవడము, ఆయన విజయ్ అయిపోవడము, ఆ పరిస్థితుల్లో ఉండడం వల్ల ఆయన లేదంటే మహానుభావుడు ఆయన ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో అద్భుతమైన సినిమా చేసేవాడు ఈ ముందు జరిగింది. బట్ అనుకోకుండా అప్పుడు బిజీ అవ్వడం, ఆ తర్వాత ఈ రోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాసరి గారు అంటే ఎందుకు ఈ రోజుకి అంత ఇది తండ్రిలా గౌరవ భావంతో చూస్తాము అంటే ఆయన ఈ పరిశ్రమకి సింహద్వారం లాంటి వాడు. ఏదైనా సమస్య అయినా సరే, అభివృద్ధి అయినా సరే రావాలంటే ఆయన దాటుపోయి రావాలి. ఏ సమస్య ఆయన దాటుపోయి రావాలి, ఆయన అక్కడే కట్టేసేవాడు. అందుకనే పరిశ్రమ అద్భుతంగా ఉండేది. ఇలా చిన్న అవకాశాలు రాయడం, చిన్న జరగగానే కంగారు పడేంత ఇది ఆయన ఉన్నప్పుడు ఏ రోజు జరగలేదు, ఏ రోజు జరగలేదు కూడా. ఒక మాట, ఒక పెద్ద మనిషి అంటే ఆయన ఇచ్చే విలువ, ఆయన పిలిచి చెప్తే ఎవరికైనా ఒక విషయం చెప్తే ఒక యూనియన్ ఒక మాట మాట్లాడి లేదు ప్రజలు ఇలా వెళ్ళండి అంటే ఆగే వెళ్ళేవాళ్ళు. ఆ రోజు ఆయన ఎదిస్తుండే అలాంటి మనుషులు ఉన్నారు. సో ఆయన లేకపోయినా సరే ఆయన జ్ఞాపకాలు ఇలాగే ఉండాలి. మన సినిమా పరిశ్రమకి ఏ రోజైనా చిన్న యోచన ఆయన రద్దుకోవాలి. ఇలాంటి అవార్డ్స్ ఎందుకంటే ఆయన జ్ఞాపకార్థం ఇస్తున్న ఈ లెజెండరీ అవార్డ్స్ ముందు కూడా ఇలాగే కొనసాగించాలి. ప్రభు గారు ప్లస్ మీరు కూడా సార్ కొనసాగించాలి. కొనసాగించే ప్రాసెస్ లో మీకు ఏ రోజు ఏ అవసరం ఉన్నా సరే మా వైపు నుంచి ఏదైనా అవసరం ఉంది అది తెలిస్తే బాగుంటుందని తెలిస్తే మాత్రం మీరు చెప్పండి ఏదైనా సరే ఒకసారి. ఎందుకంటే ఆయన మామూలు బాగా వాడే దర్శకులకి ఎస్పెషల్లీ ఓకే, ఆయనకి పెద్ద చిన్న ఏదైనా ఎవరైనా సరే దర్శకుడు సినిమా తీసే ఎదురులో అసలు వచ్చి ఆయన నిలబడతారని సపోర్ట్గా నిలబడడం అంటే చిన్న సినిమా అంటే ఇంకా ఇష్టం. అమ్మ రాగాసి నేను చెప్తున్నాను, చిన్న సినిమా అంటే ఇంకా ఇష్టం. ఆయన ఈ రోజు ఉంటే 100 నిల్చోబెట్టేవాడు. అంత పరిశ్రమని చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ఒక తాటి తీసుకెళ్ళిన దాసరి గారి అవార్డు ఈ రోజు బెస్ట్ డైరెక్టర్ అని అందుకోవడం అనేది నా దేంట్లో పోయినా సరే తప్పుడే. ఆయనకి మళ్ళీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా అదృష్టంగా భావిస్తూ ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మీరు ఇంత ఓపికగా కూర్చొని ఈ అవార్డు ఫంక్షన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులు నమస్కరిస్తూ థ్యాంక్ యూ మచ్.